నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయక అమ్మగారు రచించిన స్వీట్ హోమ్ అనే నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల 1967 సంవత్సరంలో రచింపబడింది. ఇక మొదటి భాగం వినేద్దామండి. అప్సరస లాంటి అమ్మాయి విహరిస్తోంది సముద్ర తీరంలో. గంధర్వుడి లాంటి అబ్బాయి కూడా రాగహృదయంతో మాట్లాడుతున్నాడు. పల్చని వెన్నెల, కెరటాల పాట, విశాలమైన ఇసుక తిన్నెలు. అబ్బాయి అడిగాడు, మనం పెళ్లి చేసుకుందామా అని. అమ్మాయి అంది, ఒక్క మాట, మన పెళ్ళయ్యాక నీ మీద హక్కులన్నీ నావే, నేనేం చేసినా నువ్వు ఊరుకోవాలి, ఇది షరతే అనుకో, అలా అయితే నాకేం అభ్యంతరం లేదు అంది. ఎందుకు ఈ సందేహం ప్రియా, నేను నీకు దాసుణ్ణి, దాసుణ్ణి. ఇప్పుడు ఇలాగే అంటావు, నా మాట మీరితే మాత్రం నీ దగ్గర ఉండను, నా దారి నేను చూసుకుంటాను అంది. ఎన్ని జన్మలెత్తినా నీ దారి నా దారి ఒకటే, నీ కను సన్నంలో బతుకుతాను, నీ అడుగు జాడల్లో నడుస్తాను అన్నాడు. పిచ్చివాడా, నేనంత మూర్ఖురాలినా? సుతారంగా నవ్వింది ఆ అమ్మాయి, అందంగా ఆనందంగా. పెళ్ళయింది. ఆ రాత్రి అబ్బాయి సిగరెట్ వెలిగించబోయాడు. అమ్మాయి అది అందుకుని కిటికీలో నుంచి బయటకు విసిరేసింది. ఈ క్షణం నుంచి నువ్వు సిగరెట్ కాల్చకూడదు, పేకాడకూడదు, కాఫీ టీలు తాగకూడదు, అర్ధరాత్రుల వరకు రోడ్లు కొలవకూడదు. అబ్బాయికి మతిపోయింది. అసలు చెయ్యాల్సింది ఏమైనా ఉందా, అదేమిటో చెప్పు అన్నాడు అసహనంగా. ఇలా కోపం తెచ్చుకోకూడదు, అలా ఎర్రగా చూడకూడదు. అరే, చెయ్యకూడదు ఎందుకు చెప్తావు? అమ్మాయి ఒక్క క్షణం ఆలోచించింది. వయ్యారంగా నడుస్తూ వచ్చి అబ్బాయి చేయి పట్టుకుంది. మాట్లాడుకుందాం అంది. అబ్బాయి కలలోలాగా నడిచాడు. పూల పాన్పు మీద కూర్చున్నాడు. అమ్మాయి వయ్యారంగా అబ్బాయి ఒడిలోకి ఒరిగి పడుకుంది. చూడు, ఇలా చూడు, మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి, తెలిసిందా అంది చిలిపిగా నవ్వుతూ. అలాగే, నీ ఇష్టం. అమ్మాయి కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ ఊకొట్టాడు అబ్బాయి. గాఢంగా నిట్టూర్చింది విమల. ఇప్పుడు ఎన్ని ఊహలు అల్లుకుంటే ఏం లాభం, ఎన్ని ఉపాయాలు తోస్తే ఏం ప్రయోజనం? కాలం తిరిగి రాదు. ఒక్క నిమిషమా, ఒక్క గంట, 3 సంవత్సరాలు అలా గడిచిపోతూనే ఉంది కాలం. బుచ్చిబాబు తనను పెళ్లి మాట అడిగినప్పుడు తను నిర్మోహమాటంగా ఖచ్చితంగా అలాంటి షరతు పెట్టుంటే ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి? అతగాడు అలా కొరకరాని కొయ్యలా ఎందుకు అవుతాడు? అప్పుడు ఇంత మంచి ఆలోచన రాలేదు. అసలు మాట్లాడటానికే సిగ్గు ముంచుకొచ్చింది. బుచ్చిబాబు విమలని అలాగే అడిగాడు ఇంచుమించుగా. మీ అన్నయ్య పెళ్లి మాట నీతో చెప్పాడా, నీకు ఇష్టమేనా అన్నాడు. విమల ఆశ్చర్యపోయింది అతగాడంత సాహసించినందుకు. అసలు బుచ్చి ఒక ఆడపిల్లని, అందులోనూ మాటల పుట్టలాంటి విమలని పెళ్లి మాట అడిగాడంటే సాహసం కాకపోతే ఏమిటి? సత్యవీర వెంకట బుచ్చిబాబు అతని పూర్తి పేరు. బుచ్చి విమల అన్న అయిన మధుసూదనానికి హై స్కూల్ ఫ్రెండు. ఇద్దరూ చెరో ఊరు పోయి చెరో కాలేజీలో చేరి 7-8 ఏళ్ల పాటు ఒకళ్ళకొకళ్ళు దూరమయ్యారు. 6 నెలల కిందట హఠాత్తుగా కలుసుకుని పరస్పరం పోల్చుకుని సంతోషించుకుని పూర్వ స్నేహాన్ని పునరుద్ధరించుకున్నారు. అప్పటి నుంచి బుచ్చి మధుసూదనం వాళ్ళింటికి వారం 10 రోజులకు ఒకసారి వచ్చిపోతూనే ఉన్నాడు. ఎప్పుడూ మందపాటి అద్దాల కళ్ళజోడు పెట్టుకునే ఉంటాడు. అతనికి షార్ట్ సైటా అంది విమల ఒకసారి అన్నగారితో. ఏదో ఒకట్లేదు, అందంగానే ఉందిగా అన్నాడు మధుసూదనం. అదే గమ్మత్తు, అతను మోకాళ్ళు మునిగే చొక్కాలు వేసుకున్నా అందంగానే ఉంది అంది విమల వెటకారంగా. మిగతా స్నేహితుల్లా చొరవగా ఇంట్లోకి రాడు బుచ్చి. మధుసూదనంతో తప్ప ఇంట్లో ఎవ్వరితోటి మాట్లాడడు. అనుకోకుండా ఇంట్లో ఆడవాళ్లు తారసపడితే సిగ్గుపడ్డవాడిలా తప్పించేసుకుంటాడు. సమయానికి మధుసూదనం ఇంట్లో లేడని తెలిస్తే చీడీలైనా ఎక్కకుండా వెనక్కు తిరిగి వచ్చిన దారి పడతాడు. ఒకసారి ఇప్పుడు విమల కాఫీ ఇస్తూ ఉంటే, మా సెకండ్ సిస్టరు ఈ విమల అంటూ పరిచయం చేశాడు మధుసూదనం. నమస్తే అన్న విమల్ని మొహం చూడకుండానే పేపర్ కాస్త కదిలించి నమస్కారం అన్నాడు బుచ్చి తడుముకుంటూ. ఆ మాట పైకి వినిపించనే లేదు. అన్నగారు లోపలికి రాగానే విమల కోపంగా, నువ్వేదో కాఫీ తెమ్మన్నావని తెచ్చా,
పరిచయాలు పాడు ఎందుకు గొప్పగా, చదువుకున్నవాడు కూడాను. ఆ మాత్రం సభ్యత లేదే, నమస్తే అంటే నోరే ఎత్తలేదు అంటూ ఎగిరింది అన్న మీద. పోనిద్దు, అతని తరహా అంతే, చాలా సిగ్గు అన్నాడు మధుసూదనం. సిగ్గు మన దగ్గరే. ఎవరికి సిగ్గు అంటూ వచ్చింది రజని, విమల అక్క నవ్వుతూ. ఇంకెవరికి, పాపం బుచ్చిబాబుకి. ఇంటి పేరేమిట్రా అన్నయ్య, అచ్చాకుల బుచ్చిబాబా అంది వెక్కిరింతగా విమల. మధుసూదనం కూడా చెల్లెళ్ళతో పాటు నవ్వేశాడు. ఇంకోసారి విమల పరిగెత్తుకుంటూ వచ్చింది గదిలోకి. అక్కయ్య, ముద్దబ్బాయి వస్తున్నాడే అంటూ. ముద్దబ్బాయి ఎవరు? తెల్లబోయింది రజని. రా చూపిస్తాను. రజని బయటికి వెళ్ళి దిక్కులు చూస్తూ చీడీల మీద నుంచున్న బుచ్చిబాబును చూసి నవ్వు ఆపుకుంటూ ఆప్యాయంగా పలకరించింది. అన్నయ్య లేడండి, మీరొస్తే ఉండమని చెప్పమన్నాడు, గదిలో కూర్చోండి అంది. అప్పటికే బుచ్చి వెనక్కు తిరిగాడు. మళ్ళీ వస్తానని చెప్పండి మధుతో. పర్వాలేదు, కాసేపు కూర్చోండి, కాఫీ తాగి వెళ్ళొచ్చు అంది రజని. అబ్బే వెళ్తానండి అంటూ వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు బుచ్చి. చూసావా, కాఫీ మాట ఎత్తితే థ్యాంక్స్ అయినా చెప్పలేదు, బొత్తిగా అంత మర్యాద తెలియదేం అని విమల రుసరుసలాడింది. అబ్బా ఊరుకుందు, అస్తమానం ఎదుటి వాళ్ళని విమర్శించటం మర్యాద ఏమిటి అంది రజని లోపలికొస్తూ. ఏమో, నీకు కాబట్టి కోపం రాలేదు, కానీ నేనైతే అంత మర్యాద లేని వాడితో చస్తే మాట్లాడను అంటూ పౌరుషం ప్రకటించింది విమల. మధుసూదనం వచ్చాక రజని నవ్వుతూ, విమల నీ ఫ్రెండ్కో ముద్దు పేరు పెట్టింది అని చెప్పింది. ఏమిటి, ఎవరికి? విషయం తెలుసుకొని మధుసూదనం విమల్ని నవ్వుతూ కేకలేశాడు. బుచ్చిబాబు విషయంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, చాలా మంచివాడు తెలుసా అన్నాడు. చాలా. ఎంత? ఇంత అంటూ విమల 2 చేతులు ఎడంగా చాచింది. చాలే, అతనికి తెలిస్తే బాగుండదు. డోంట్ వర్రీ బ్రదర్, ఇలాంటి చిన్న చిన్న బాగులని ఖాతరు చెయ్యడు. అసలే ముద్దబ్బాయి. శరత్ ఇలాంటి వాడిని చూసే బడదీది రాశాడు అంది. మధుసూదనం బాగా నవ్వాడు. 7-8 నెలలైనా బుచ్చిబాబు ప్రవర్తనలో మార్పు లేదు. ప్రతి ఆదివారం సాయంత్రం వేళ వస్తాడు. గదిలో మధుసూదనం దగ్గర కూర్చుంటాడు. కాసేపు ఏవో కబుర్లు. గంటం గదిలో నుంచి బయటికి రాకుండా మాట్లాడతాడు. గంటకు అటు ఇటుగా లేచి వెళ్ళిపోతాడు. మొదటిసారి ఎలా ఉన్నాడో 30 సార్లు వచ్చినా అంతే. ఆ గది దాటి లోపలికి అడుగు వేయలేదు. ఒకసారి విమల బయట నుంచి వస్తూ గేటు దగ్గర ఎదురుపడ్డ బుచ్చిబాబును తలెత్తి చూసింది, చాలా దగ్గరగా. అప్రయత్నంగా బుచ్చిబాబు కూడా విమల మొహంలోకి చూశాడు. తప్పుకుని వెళ్ళిపోయాడు. విమల అతన్ని చూస్తూ వెనక్కు నడిచింది. ఏమిటేవు ముద్దబ్బాయిని అంత పరీక్షగా చూస్తున్నావు? గుమ్మంలో నిలబడ్డ రజని అడిగింది. అబ్బేం లేదు అంటూ విమల లోపలికి వెళ్ళిపోయింది. చాలాసేపు ఒక్కతే గదిలో కూర్చుంది. ఏదో పుస్తకం తీసి చదవబోయింది. మళ్ళీ మూసి పడేసింది. కిటికీ దగ్గరికి వెళ్ళి నుంచుంది, గేటుకేసి చూస్తూ. పాపం అతను మంచివాడిలాగే ఉన్నాడే. ఎంత చక్కగా, ఎంత ఆప్యాయంగా, ఎంత మృదువుగా చూశాడు, ఎంత మంచిగా అనిపించాడు. బుచ్చిబాబు గురించి విమల అంతగా తర్కించుకోవటం చాలా కొత్త. తన ఆలోచనలన్నీ విమలకి కొత్తగా ఆశ్చర్యంగా అనిపించాయి. ఇన్నాళ్ళు తను అర్థం చేసుకోలేదు, కానీ అతను తను అనుకున్నంత తెలివి తక్కువవాడు కాడు, గర్విష్టి కాడు. అంతవరకు నిజం. ఎంత నిర్మలంగా, ఎంత అభిమానంగా చూశాడు. ఆ రోజు తర్వాత బుచ్చిబాబు ప్రసక్తి ఎన్నిసార్లు వచ్చినా విమల ఏమీ కామెంట్ చేయలేదు. ఏమీ విననట్లు ఊరుకుంది చాలాసార్లు. రజని ఏవో మాటల మధ్య ముద్దబ్బాయి వచ్చినా ఒకటే వెళ్ళినా ఒకటే అంది ఎప్పటిలా. రజని మాటలు అంతగా నచ్చలేదు విమలకి. కొంచెం కోపంగా, ఏదో కొన్నాళ్ళు వెక్కిరించాము, అస్తమానం అదే పాట అని విసుక్కుంది. రజని ఆశ్చర్యపోయింది. ఏమిటో ముద్దబ్బాయిని వెనకేసుకొస్తున్నావు, అతగాడికి ఆ పేరు పెట్టింది ఎవరో మర్చిపోయినట్టున్నావే అంది. పెడితే పెట్టానులే, నాదే బుద్ధి తక్కువ, అతనేం మేనర్స్ తెలియనివాడు కాదు అని నవ్వేసింది విమల. రజని తెల్లబోయింది. ఏమిటమ్మా హఠాత్తుగా ఇంత బుద్ధిమంతురాలు అయ్యావు? ఎటొచ్చి బుద్ధి లేని దాన్ని నేనేనా? విమల రెట్టించలేదు. అతన్ని గురించి హాస్యంగా అనుకోవటానికి అప్పటి నుండి మనస్కరించలేదు విమలకి. ఆ వేళ మళ్ళీ వచ్చాడు బుచ్చిబాబు. ఎప్పట్లాగా ఉండలేకపోయింది విమల. అతను మాట్లాడే మాట ఒక్కటైనా వినిపిస్తుందేమోనని
ఒళ్ళంతా చెవులు చేసుకుని వినాలని ప్రయత్నించింది. వీధి గుమ్మల్లో నుంచుంటే వెళ్ళెప్పుడైనా కనపడతాడేమో, చూస్తాడేమోనని ఆశపడింది. అతనా ముద్దబ్బాయి. కాకపోతే ఏమిటి, విమల ఆ పరిసరాల్లో ఉన్నట్టే గమనించలేదు. వెళ్ళేటప్పుడు గుమ్మం కేసి తల తిప్పనే లేదు, తిన్నగా వెళ్ళిపోయాడు. విమలకి కోపం రాలేదు. అతను కనిపించేంతవరకు చూస్తూ నుంచుంది. బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచిస్తున్న కొద్దీ బడదీది హీరో గుర్తొచ్చాడు. నిజం నిజం, అలాంటి వాడే ఇతను. అబ్బా, అలాంటి వాళ్ళు ఎంత ప్రేమిస్తారో అనుకుంది ఎన్నిసార్లు. రాత్రి అన్నం తింటూ మధుసూదనం తల్లితో, బుచ్చిబాబు ఒప్పుకుంటే విమలనిస్తే బాగుంటుంది కాదు అన్నాడు. విమల తుళ్ళిపడింది. నెమ్మదిగా గుమ్మంలో నుంచి తప్పుకుంది. బాగానే ఉంటుంది, విమల ఏమంటుందో తల్లి సందేహం. ఇంకేమంటుంది, అతన్నేమైనా అంటే మండిపడుతోందిగా. ఈ మధ్య చాలా మారిందిలే, ఒప్పుకుంటుంది అంది రజని. సరే, ఇద్దరూ ఒప్పుకుంటేనే, లేకపోతే మనమేం చేస్తాం అంటూ లేచాడు మధుసూదనం. ఒప్పుకుంటే పెళ్లి చేసేద్దాం కూడా, కావాలంటే 1 సంవత్సరం పాటు ఇక్కడే ఉండి బిఏ పూర్తి చేస్తుంది అంది తల్లి. అలాగే, రజనీలాగే అదే ఉంటుంది అన్నాడు మధుసూదనం. వదిన గారు వచ్చేవరకేలే మా ఇద్దరి భోగం. ఆవిడెక్కడి నుంచో ఊడిపడిందంటే మా ఆయన ట్రైనింగ్ అవని మానని, విమల చదువు సాగని చతికిలపడని కర్ర పుచ్చుకుంటుంది అంది రజని హాస్యంగా. ఆవిడెవరితో వచ్చి కర్ర పుచ్చుకోకపోతే మాత్రం మీ మొగుళ్ళని మీరు వదిలేసుకుంటారా అంటూ నవ్వి వెళ్ళిపోయాడు మధుసూదనం. విమలకి మనసులో లేదు. ఇదేమిటి, అతనితోన తన పెళ్ళి? అతను మంచివాడే కానీ అతను ఏమో. విమలకు భయంగానూ అనిపించింది, ఇష్టంగానూ అనిపించింది. బుచ్చిబాబును గురించి నిర్భయంగా స్వేచ్ఛగా ఆలోచించటం ప్రారంభించింది ఆమె అంతరంగం. అతనిది సాధు స్వభావం, వ్యసనాలు లేవు, చిల్లర మల్లర వేషాలు లేవు, ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడడు. ఈ రోజుల్లో ఇంత మంచి కుర్రాళ్ళు ఎక్కడుంటున్నారు? బుచ్చిబాబు ఒప్పుకోడా? ఒప్పుకుంటాడు. ఎందుకో తనకు నమ్మకం ఉంది. ఒప్పుకుంటే పెళ్ళైతే ఏం మాట్లాడతాడబ్బా, అసలు నోరు విప్పుతాడా అని. తన తెలుగు తక్కువ కానీ అసలు ఇలాంటి వాళ్ళే పెళ్ళాల్ని వదలకుండా తిరుగుతారు. ఎప్పుడు ఎవరితోనూ స్వేచ్ఛగా మాట్లాడి ఉండక భార్యతో తనివి తీరా కబుర్లు వేసుకుంటారు. పెళ్ళాం గీచిన గీటు దాటక పెళ్ళాన్ని సంతోషపెట్టాలని విశ్వప్రయత్నం చేస్తారు. అబ్బా, భార్యాభర్తలు అలాంటి ప్రేమలతో ఉంటే దాంపత్యం ఎంత అన్యోన్యంగా ఉంటుంది. అంత మంచి భర్త దొరికితే ఆడపిల్లకి ఇంకేం కావాలి? మధుసూదనం అడిగిన మాటకు బుచ్చిబాబు వెంటనే జవాబు చెప్పలేదు. దీర్ఘాలోచనల నుంచి బయటపడ్డట్టు అన్నాడు. మీ చెల్లెల్ని అడిగావా? మా అమ్మ అడిగింది, ఒప్పుకుందిట. బుచ్చిబాబు మళ్ళీ కాసేపు మౌన ముద్ర పట్టాడు. తర్వాత అన్నాడు సంకోచంగా, నేను అడగనా? ఆశ్చర్యపడ్డాడు మధుసూదనం. అలాగే అడుగు, దానికి అన్నాడు నవ్వుతూ. ఎప్పుడు? సాయంత్రం ముగ్గురం బీచ్కి వెళ్దాం. బుచ్చి మళ్ళీ మౌనం వహించాడు. అలా మొహం ముడుచుకోకోయ్, మీ దగ్గర నేను కూర్చోనులే అంటూ లేచాడు మధుసూదనం. అబ్బే అది కాదు అంటూ తడబడ్డాడు బుచ్చిబాబు. మధుసూదనం విమల కబుర్లు చెప్పుకుంటూ బీచ్లో నడుస్తూ ఉంటే దారిలో కలిశాడు బుచ్చిబాబు. విమల చూడనట్లు తల తిప్పుకుంది. మధుసూదనం దారిని పోయే రిక్షాని పిలిచి విమలకేసి చూస్తూ, నాకు కొంచెం పనుంది విమల, 1 గంటలో వచ్చేస్తా, మీరిద్దరూ అలా వెళ్ళి కూర్చోండి అనేసి రిక్షా ఎక్కేశాడు. తెల్లబోయింది విమల. గబగబా 4 అడుగులు వేసి రిక్షా దగ్గరికి వెళ్ళి అన్నగారిని మింగేలా చూస్తూ, నీకేం బుద్ధి లేదు, తీరా తీసుకొచ్చి ఇదేమిటి అంటూ మండిపడింది. మధుసూదనం చెల్లెలి మొహం దగ్గరికి మొహం పెట్టి, పర్వాలేదు, అతను నీతో ఏదో మాట్లాడతాడట, వెళ్ళు, పోనీవై తొందరగా అంటూ రిక్షా అతనికి ఆర్డర్ ఇచ్చేశాడు. చూస్తూ ఉండగా వెళ్ళిపోయింది రిక్షా. కొయ్యబారిపోయింది విమల. బుచ్చిబాబు గొంతు పెగల్చుకోక తప్పలేదు. రండి అలా వెళ్దాం అన్నాడు దిక్కులు చూస్తూ. విమల మాట్లాడకుండా నడిచింది. కాసేపటికి స్నేహితులిద్దరి మధ్య జరిగిన గూడు పుఠాని విమలకి అర్థమైంది. అమ్మో, ఇతగాడు మొద్దబ్బాయి కాడే అనుకుంది. ఇద్దరూ బీచ్ రోడ్లో నడుస్తూ చాలా దూరం వెళ్లారు. ఎవరు ముందు కూర్చోవాలో తెలియక ఎక్కడా ఆగకుండా నడుస్తూ వెళ్లారు.
విమలకు కాళ్ళు నొప్పులెట్టాయి. కాసేపు నిలబడింది. కూర్చోండి, ఇక్కడ కూర్చుందాం అంటూ తను ఇసుకలో కూర్చున్నాడు బుచ్చిబాబు. విమల కూడా బుచ్చిబాబుకు సమీపంగా కూర్చుంది. బుచ్చి కళ్ళజోడు తుడిచి చేత్తో పట్టుకున్నాడు. చాలాసేపు సముద్రం కేసి చూస్తూ ఉండిపోయాడు. విమల మనసంతా ఆశ్చర్యంలో మునిగిపోయి ఉంది. ఎవ్వరితోటి మాట్లాడినవాడు, ఎవరిని కన్నెత్తి చూడనివాడు తనకి అంత ప్రత్యేకత ఇచ్చాడంటే సంభ్రమంగా ఉంది. మాట్లాడాలని ప్రయత్నిస్తూ బుచ్చిబాబు తికమక పడటం చూస్తే విమలకు జాలేసింది. తలెత్తి చిరునవ్వు చిందిస్తూ పెదవి నొక్కి పట్టుకుని కళ్ళు విప్పార్చుకుని నిస్సంకోచంగా అతనికేసి చూసింది. బుచ్చి అవకాశం దొరికిన వాడిలా ధైర్యంగా చూస్తూ, మీతో కొంచెం మాట్లాడతానని నేనే అన్నాను మధుతో అన్నాడు నెమ్మదిగా. విమల చూపులు ఇసుకలో గుచ్చి శ్రద్ధగా వింది. మీ అన్నయ్య పెళ్లి కబురేదో చెప్పాడు, మీకిష్టమేనా? నేనే స్వయంగా తెలుసుకోవాలని. విమల ఆశ్చర్యపోయింది, కొత్తగా బుచ్చి మాటలు వింటున్నట్టు. పెళ్లికి జీవిత భాగస్వామికి ఎంత విలువ ఇవ్వకపోతే అతనింత శ్రద్ధ తీసుకుంటాడు? తనకు ఇష్టమో కాదో స్వయంగా అడిగి తెలుసుకోకపోతే అతనికి తృప్తి ఉండదా? ఏం చెప్పాలి? తను ఎంత ఇష్టమో ఎలా చెప్పాలి? బుచ్చిబాబు 10 నిమిషాలు ఓపిక పట్టాడు. విమల నోరు విప్పలేదు. పోనీలేండి, మీ అన్నయ్యతో అయినా చెప్పండి మీకు ఇష్టం లేదని, లేకపోతే లగ్నాలు అవి అంటున్నాడు. విమల చప్పున తలెత్తింది. ఒక్క క్షణం చూసింది. ఆతృతగా చూస్తున్నాడు బుచ్చిబాబు. విమల మనసంతా అనురాగంతో పొంగి పొర్లింది. శరీరం పులకరించింది. కళ్ళు చెమ్మగిల్లాయి. నెమ్మదిగా తలదించుకుంది. బుచ్చిబాబు తనకెంతో ఆప్తుడు, సన్నిహితుడు. తన ఆరాధనంతా ఒక్క మాటలో ఎలా వెల్లడించాలి? అప్రయత్నంగా అంది, మీరంటే నాకు ఇష్టం లేదని ఎందుకు అనుకున్నారు? మీ పాదాల దగ్గర కొంచెం చోటు ఇవ్వండి చాలు. ఆ మాటలు మనసులో నుంచి బయటపడగానే అమితంగా సిగ్గుపడిపోయింది. అతని మొహం చూడకుండా మోకాళ్ళ మీదకు తల అంచుకొని మొగ్గలా ముడుచుకు కూర్చుంది. ఛా, బొత్తిగా తన భావుకతతో మాట్లాడింది. పాదాల దగ్గర చోటేమిటి? మీరంటే నాకు ఇష్టమే అంటే సరిపోయేది కదా. పోనీలే, ఇప్పుడేం మించిపోయింది? తన మనసేమిటో అతనికి ఇంకా బాగా తెలుస్తుంది. రేపు పెళ్లి చేసుకోబోయేవాళ్ళు ఎలా మాట్లాడుకుంటే మాత్రం తప్పేమిటి? పర్వాలేదు, తను చక్కగానే మాట్లాడింది. ఈ ముద్దబ్బాయి అసలు విన్నాడా లేదా? జవాబు చెప్పడేం. ఇద్దరూ సముద్రం హోరు వింటూ ప్రతిమల్లా కూర్చున్నారు చాలాసేపు. ఎప్పటికో మేలుకున్నట్లు. బాగా చీకటి పడింది, వెళ్దాం అంటూ లేచాడు. విమల కూడా లేచింది. నడుస్తున్నవాడల్లా ఆగి విమలకేసి చూశాడు నవ్వు మొహంతో. ఇందాక ఏదో అన్నారు మీరు, కానీ నీ చోటు పాదాల దగ్గర కాదు విమల, నా మనసులో, నా హృదయంలో. విమల ముగ్ధురాలైపోయినట్టు మాట్లాడలేకపోయింది. బుచ్చిబాబు గురించి అంతా తెలుసుననుకున్న విమలకు ఏమీ తెలియదని తెలియటానికి ఎన్నాళ్ళలో పట్టలేదు. బుచ్చి ఏమిటో తెలుస్తున్న కొద్దీ గాభరా పుట్టింది విమలకి. పెళ్ళయి తను సన్నిహితంగా చేరితే ఏవేవో మాట్లాడతాడనుకుంది. కానీ అప్పుడో మాట అప్పుడో పలుకు. ఎప్పట్లాగే ముద్దబ్బాయిలాగానే ఉంటున్నాడు. గంటల తరబడి ఏమి మాట్లాడరేం? ఏం మాట్లాడను? మాటలు రావా? అలాగే ఉంది నిన్ను చూస్తుంటే. మతిపోతోందా? కాదు విమల, నువ్వు చాలా బాగున్నావు. ఆ కుర్చీ కంటేనా? దానికి అదే బాగుంది, నీకు నువ్వే బాగున్నావు విమల. నా కర్మ అంటూ నుదురు కొట్టుకుంది విమల. బుచ్చి నవ్వి ఊరుకున్నాడు. ఇవాళ ఏదైనా సినిమాకి వెళ్దామా అంది విమల. నువ్వు వెళ్దామంటే వెళ్దాం అన్నాడు. అబ్బా, ఏం ప్రేమ! అంతేకాని నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? అసలు సినిమాలు నీకు నచ్చుతాయా? అదేం ప్రశ్న విమల, మంచివైతే ఎందుకు నచ్చవు? ఏది నీకు నచ్చిన మంచి సినిమా ఒకటి చెప్పు. శ్రీరామ జననం ఎంత బాగుంటుంది విమల. మా అమ్మమ్మ ఆ కథ అంతా చెప్పి ఆ సినిమాకి 2 సార్లు తీసుకువెళ్ళింది. ఆ పాటలన్నీ వచ్చి నాకు పాడనా అన్నాడు. ఇదా నీ సంగతి? నువ్వింకా ఏదో వీరుడు అని అనుకుంటున్నాను.
అసలు పెళ్ళికి ముందే నీకేం సినిమాలు నచ్చాయి అని అడగాలన్నమాట. అయ్యయ్యో, ఇప్పటిదాకా తోచలేదు. సరే, ఇంకేం చేస్తాను, నీతోటే వేగాలి కదా. ఇప్పుడు మనం వెళ్ళేది శ్రీరామ జననాలకి, శ్రీకృష్ణ లీలలకి కాదు, బాటసారికి వెళ్దాం. అందులో నీ బ్రదర్ ఉన్నాడు, అచ్చం నీ కళ్ళ జోడ పెట్టుకుని. బుచ్చి కాదనలేదు, ఒప్పుకున్నాడు నవ్వుతూ. ఇంటర్వెల్లో అడిగాడు, విమల, ఈ సినిమా పేరేంటన్నావు అంటూ. విమల కంగారుగా అటు ఇటు చూసింది, ఎవరన్నా విన్నారేమోనని. మొగుడి చెవి మెలిపెడదామనిపించింది. కాస్త నెమ్మదిగా అడగరాదు అంది రుసరుసలాడుతూ. బుచ్చికేం అర్థం కాలేదు. సినిమా పేరు అడిగితే తప్పేమిటి మరీను? ఆఖరణ లేస్తూ అన్నాడు, ఇందులో వేసిన అమ్మాయి ఎవరు? నాగేశ్వరరావు తెలుసు అనుకో. భానుమతి తెలియనివాడు. విమల మనసులో నెత్తి కొట్టుకుంది. మా ఇంటికి వచ్చినప్పుడల్లా బుద్ధిగా కూర్చుంటే ఏమిటో అనుకున్నాను. అబ్బాయి గారికి సిగరెట్ల షోక్ ఉందని నాకేం తెలుసు అంటూ విమల అగ్గిపెట్టె గిరాటేసింది. బుచ్చి సిగరెట్లు కాలుస్తాడు. మాన్పించాలని విమల చాలా ప్రయత్నాలు చేసింది. చెప్పాలంటే అవి గట్టి గట్టి ప్రయత్నాలు ఏమీ కావు, అన్నీ చిట్టి పొట్టి ప్రయత్నాలే. ఒకరోజు వాదానికి కూర్చుంది. చూడండి, ఈ సిగరెట్ కాల్చటం పీల్చటం ఇదంతా నాకేం బాగాలేదు. బుచ్చి ఆశ్చర్యంగా చూశాడు. మధ్య నీకెందుకు బాగాలేదు? మీ ఆరోగ్యం పాడైతే నాకు కాదు? మరీ ఆశ్చర్యంగా చూశాడు బుచ్చి. 10 ఏళ్ల నుంచి అలవాటేగా, ఎప్పుడు తలనొప్పన్నా రాలే అన్నాడు. ఇప్పుడేం రాదు, రేపటి నుంచి వయసు పెరిగితే అప్పుడు మానేస్తాలే తాపీగా అన్నాడు బుచ్చిబాబు. మింగేసేలా చూసింది విమల. ఈ వెధవ సిగరెట్లు కంపు కొడుతూ ఏం రుచి అంది. ఇప్పుడు నేను ఇది మానేస్తే, నాలాగా అందరూ మానేస్తే సిగరెట్ల కంపెనీలన్నీ ఏమైపోవాలి చెప్పు? ఎంతమందికి పని లేకుండా పోతుందో ఆలోచించు. బుచ్చిబాబు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఉపన్యాసాలు ఇవ్వగలడు. ఓహో, అలాగా, అయితే వాటి నుంచి నేను కూడా కాలుస్తాను. నాలాగా ఆడవాళ్ళందరూ కాలుస్తారు. ఎన్ని కొత్త కంపెనీలు లేస్తాయో తెలుసా? ఎంతమంది నిరుద్యోగులకు పని దొరుకుతుందో ఆలోచించండి అంది. కంగ్రాచ్యులేషన్స్, స్త్రీలు పురోగమించాలి. హ్యావ్ వన్ ప్లీజ్ అంటూ ఒక సిగరెట్ తీసి ఇవ్వబోయాడు బుచ్చి. విమల దాన్ని ఎగరకొట్టి విసురుగా లేచి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం ఇల్లంతా సర్ది వంట చేసి, చీకటి పడుతూ ఉంటే స్నానం చేసి, తెల్లటి వాయిల్ చీర కట్టుకుని, సింగారించుకుని, గులాబీ సెంటు రాసుకుని ఎదురు చూస్తూ కూర్చుంది విమల. గుర్తొచ్చి బీరువాలో నుండి కిన్నెరసాన్ని తీసుకుని చదువుకుంటూ కూర్చుంది. బుచ్చిబాబు వచ్చాడు. ఇంటిని ఇల్లాలని గుర్తించిన వైనం కనిపించలేదు. కొత్త చీర కట్టావే అంటాడేమో అనుకుంది. ఒకసారి బయట జార విడిచి సర్దుకుంది కూడా. బట్టలు మార్చుకొని వెనక్కు తిరిగాడు. విమల, కాఫీ లేదా అడిగాడు. లేదు, కాలు తగిలి పాలు ఒలికిపోయాయి అంది కోపంగా. పోనీలే అని సిగరెట్ వెలిగించుకుని కుర్చీలో కూర్చున్నాడు. కాసేపటికి, అయ్యో నువ్వు తాగలేదా, అయితే కొంచెం పాలు తీసుకురానా అన్నాడు ఆతృతగా. విమలకి మనసు కరిగిపోయింది. గబగబా లోపలికి వెళ్ళి ట్రేలో అన్ని సర్ది తీసుకొచ్చింది. నవ్వుతూ, మీ మంచితనం పరీక్ష చేశాను, మీరే నెగ్గారు, అల్పాహారం స్వీకరించండి అంది దగ్గర కూర్చుంటూ. ఎక్కడో సెంటు వాసన లాంటిది వస్తుంది అన్నాడు చుట్టూ చూస్తూ ఉప్మా బొక్కుతూ. పర్వాలేదు, మీ ముక్కు పనిచేస్తుంది అంది విమల తృప్తిగా. బుచ్చిబాబు తింటూ ఉంటే విమల మళ్ళీ పుస్తకం అందుకుంది. కిన్నెరసాని ఎంత బాగుంటుందో చదివారా అంది. అదెవరు? సరే, విశ్వనాథ వారి పుస్తకం. వాడెవడు? అవ్వా, నోరు నొక్కుకుంది విమల. ఆమెకు చాలా కోపం వచ్చింది. మీకు పెళ్లికి ముందు మొద్దబ్బాయిని పేరెట్టాను కానీ న్యాయంగా ధర్మంగా ఆలోచిస్తే బుద్ధావతారం అనాలి అంది ఎర్రగా చూస్తూ. బుచ్చిబాబు కాఫీ కప్పు కింద పెడుతూ తీరిగ్గా కుర్చీలో వెనక్కి వాలి, నీకెలా ఇష్టమైతే అలా పిలుచుకో విమల అన్నాడు. నా కర్మ అని తల పట్టుకుంది విమల. ఆ వేడిలో ఒక స్నేహితురాలికి ఉత్తరం రాస్తూ బుచ్చిని కసితీరా ఏకి పారేసింది. నా పతిదేవుడు అద్భుతమైన మనిషి, నా భూతో నా భవిష్యతి. ఇంటి సంగతి ఇల్లాలి సంగతి పట్టవు, పుస్తకాలు చదవడు, అర్థం కావు, సినిమాలు చూడడు, బోధపడవు, స్నేహితులు లేరు, నిలవలేరు, సిగరెట్లు కాలుస్తాడమ్మోయ్, నాకు కాల్చే స్వాతంత్ర్యం ఇచ్చాడు.
నోట్లో వేలు పెడితే కొరకలేడమ్మా. నా చదువు అర్ధాంతరం చేసుకొని కాలేజీ ఎగ్గొట్టి ఇందులోకి దిగాను. ఈ బుద్ధావతారం నన్ను ఏ నట్టెట్లో ముంచేస్తాడోనని భయంతో చస్తున్నాను. ఈ ఉదంతం విన్నావు కదా, నీ అమూల్య అభిప్రాయం ఏమిటి నేస్తం అని బరబరా గీసి పారేసింది ఆ ఉత్తరం. తిరుగుటాపాలో స్నేహితురాలు జవాబు రాసింది. నువ్వెంత అదృష్టవంతురాలివే విమల, నాకు అసూయగా ఉంది. మగవాడు మెత్తని వాడైతే ఆడదానికి నిశ్చింతగా హాయిగా ఉంటుంది. దెబ్బలాటలుండవు, కుతర్కాలుండవు, దాంపత్యం అన్యోన్యంగా సాగుతుంది. మనలో మన మాట ఆడదాని మాట పై మాటగా ఉంటుంది. పై చేతలు చెయ్యకు సుమా. అతగాడిని అపురూపంగా చూసుకోవాలమ్మా. ఎన్ని నోములు నోచావో. నా కర్మ అని ఉత్తరం పారేసి 2 చేతుల మధ్య తల పట్టుకుంది విమల. స్నేహితురాలు కూడా శత్రువైపోవాలా అంటూ వాపోయింది. విమల బుచ్చిబాబుల సంసార నౌక ఆనందంతో తూగుతూ ఒక మజిలీ చేరింది. అక్కడ చంటివాణ్ణి ఎక్కించుకుంది. ఆడుతూ పాడుతూ మరొక 2 మజిలీలు చేరింది. ఒక్కో మజిలీకి చేరుతున్న కొద్దీ విమలకి పాత సమస్యలు కొత్తవై కూర్చుంటున్నాయి. మచ్చుకి ఇదిగో సిగరెట్టు కాల్చుకోయ్ అని ఎన్నేళ్ళు మొత్తుకున్నాను, విన్నావు కాదు. పోనీ ఆ పీకలు యాస్ట్రేలా పడేయబోయ్ అని అఘోరించాను, చెవిని పెట్టావు కాదు. చూడు, చంటి వెధవ పెద్ద వెధవ అవుతున్నాడు. ఆ సిగరెట్టు ముక్కలు దొరకబుచ్చుకొని చప్పరిస్తున్నాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సిగరెట్లు మానేస్తావా లేదా? భార్యమణి వాంఛితమేమిటో బుచ్చబ్బాయికి తెలుసు. తనతో ఏదో పోట్లాట కావాలి విమలకు. నువ్వు కోసి పారేసిన తోటకూర కాడలు వాడు నమలటం 1,00,000 సార్లు చూశాను అంటాడు. తోటకూరలో విటమిన్లు ఉన్నాయి. నీ సిగరెట్ పీకల్లో ఏముంది వెధవ కంపు? ఆ కంపు సొంపు నీకేం తెలుసు? ఒరే బుజ్జి, ఇట్రా నాన్న, ఇదిగో ఈ సిగరెట్ కాల్చు అంటూ బుచ్చిబాబు ఒక కొత్త సిగరెట్ తీసి కొడుక్కు అందిస్తాడు. చంటి వెధవ వాళ్ళ నాన్న ఒడిలో కూర్చుని నోట్లో సిగరెట్ పెట్టుకుని వాళ్ళ అమ్మను వెక్కిరిస్తాడు. విమలకి కంపరం పుడుతుంది. నీ చదువు చట్టుబండలు ఎందుకు, సింగినాదానికా? పిల్లాడికి ఒక క్రమశిక్షణ లేదు, పాడు లేదు. ఎంత చక్కగా పెంచాలి ఈ పిల్లల్ని అంటుంది. నీ మొహం క్రమశిక్షణ నువ్వు పెరుగుదు. అందుకే అబ్బాయి గారు ముద్దబ్బాయి గారు అయ్యారు. ఆ ముద్దబ్బాయి కోసమేగా అన్నగారితో రాయబారం పంపావు. సిగ్గు లేకపోతే సరి. ఎవరితో ఎవరు మంత్రాలు జరిపారో అప్పుడే మర్చిపోతే ఎలాగా? అవును, మీ పాదాల దగ్గర కొంచెం చోటు ఇవ్వండి అని ఎవరిని ప్రార్థించారో కూడా మర్చిపోకూడదు. విమల ఈ తగువంతా మర్చిపోయి నవ్వుతూ దగ్గరకొచ్చి, ఈ మొద్దు మొహానికి ఇంత జ్ఞాపకం ఉంటుందని నాకేం తెలుసు? ఇదిగో మళ్ళీ ఈ మాట ఎత్తామంటే ఊరుకోను అంటుంది. ఊరుకోకు అని రెట్టిస్తాడు బుచ్చి. విమల ఒగ్గన చేయి పెట్టుకుని, అమ్మో, ఈ 3 ఏళ్లలోనూ ముద్దబ్బాయి చాలా మారాడే, మాటకారయ్యాడు అంటూ విస్తుపోతుంది. బుచ్చిబాబు వాదం పెట్టుకున్నప్పుడల్లా విమల లోపల సంతోషిస్తుంది. ఆ కిటుకు 3 ఏళ్లకు బోధపడింది బుచ్చికి. ఒక ఆదివారం బుచ్చిబాబు 2 స్నేహితుల్ని వెంటబెట్టుకొచ్చాడు. ముగ్గురు కాసేపు బుద్ధిగా కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత ఏం తోచడం లేదో ఈ కాసేపు అంటూ నసిగాడో మార్గదర్శి. అసలు దస్తుందా అన్నాడో దూరదృష్టుడు. దస్త అంటే? సరే, నీకు ఆల నుంచి చెప్పాలా అంటూ ఆ యువకుడే జేబులో నుంచి దస్తు బయటికి తీశాడు. దస్తంటే పేక అని బుచ్చిబాబు కొంచెం నవ్వి, నాకు సరిగ్గా రాదోయ్ అన్నాడు. పర్వాలేదు, చెయ్యి కలుపుదు, అదే వస్తుంది. ముగ్గురు పేక ముక్కలు పరిచి కూర్చున్నారు. విమల తలుపు సందుల్లో నుంచి చూసింది. పతిదేవుడు పేకాడుతున్న దృశ్యం ముగ్ధ మనోహరంగా కనిపించింది. తనివి తీరా చూసింది. పోనీలే, మనుషుల్లో పడుతున్నాడు అనుకుంది. కాసేపటికి బుచ్చిబాబు లోపలికొచ్చాడు. విమల, కొంచెం టీ పెడతావా అన్నాడు జంకుతూ. విమల చటుక్కున లేచి స్టవ్ వెలిగిస్తూ, కాసేపు ఉన్నాక రండి, రెడీగా ఉంచుతాను అంది. 1/2 గంట కల్లా 3 ప్లేట్ల నిండా జీడిపప్పు ఉప్మా అందంగా సర్ది వాటిల్లో స్పూన్లు గుచ్చి కెటిల్ నిండా కాఫీ పోసి అన్నీ పెద్ద ట్రేలో సర్దిపెట్టింది. బుచ్చిబాబు చాలా సంతోషించాడు. స్నేహితులు మూర్ఛలిపోయారు. కాఫీలు తాగి తేరుకున్నారు. అమితంగా ఆనందించారు. బుచ్చిబాబు, యు ఆర్ వెరీ లక్కీ ఫెలో. నీ మిస్సెస్ చాలా సివిలైజ్డ్లా ఉంది. చాలామంది ఆడవాళ్ళు పేకాట అంటేనే మండిపడతారు. కష్టపడి ఆడుకుంటున్నారు కదా పాపం.
కాస్త ఫ్రెష్గా ఉంటారు అని టీ నీళ్ళైనా ఇవ్వరు. పైగా వెనక నుంచి తెగ సణుగుతూ ఉంటారు. అంతెందుకు, బాపు చూడరాదు, పేకాడే వాళ్ళ పాటలు ఎంత న్యాచురల్గా చూపిస్తాడో. వాళ్ళ ఆవిడ ఎప్పుడో లావుపాటి పప్పు కుత్తి విసిరుంటుంది. అందుకే కసిదీర కార్టూన్లు వేస్తుంటాడు ఆడవాళ్ళ మీద. అనుభవం లేకపోతే ఏ ఆర్టిస్టు రాణించడోయ్ అంటూ దీర్ఘోపన్యాసం ఇచ్చాడు మార్గదర్శి. వాళ్ళ మాటలన్నీ వింటూ విమల నవ్వుకుంది. రెండో వారం భోజనాలు చేసి కమ్మగా నిద్రలు పోతూ ఉంటే దబా దబా తలుపులు బాది తీసి తీయగానే బిలబిల్లాడుతూ ఇంట్లో చొరబడ్డారు పేకాట ప్రియులు. మీ వాళ్ళంతా వచ్చారండి అంటూ విమల బుచ్చిబాబును నిద్రలేపింది. అబ్బా పొమ్మందు అంటూ బుచ్చిబాబు విమల చేయి పట్టుకుని మునగ తీసుకుని పడుకున్నాడు. ఏవోయ్ బుచ్చిబాబు, అంతఃపురంలో నుంచి రావోయ్, జగన్నాథం జనార్దనం వాళ్ళంతా వచ్చారు లేలే అంటూ మేలుకొలుపులు పాడారు వాళ్ళంతా బయట నుంచి ఎగబడుతూ. విమల బుచ్చిని కుదిపి లేపి కూర్చోబెట్టింది. కళ్ళజోడు అందించింది. నెమ్మదిగా గదిలో నుంచి బయటికి గెంటింది. ఒక పావు గంట కల్లా ఆట పాకాన పడింది. బుచ్చిబాబు లేచొచ్చాడు. విమల కొంచెం ఉప్మా చేయరాదు అన్నాడు. విమల డబ్బాలు వెతికింది. రవ్వలేదు, పోనీ కాఫీ పెడతాను అంది. సరే తొందరగా కానీ చెప్పాడు. ఉత్త కాఫీలు చూసి నేను సరిగ్గా భోంచేయకుండా ఆదరాబాదరా వచ్చానోయ్ అంటూ నిట్టూర్చాడు మార్గదర్శి. పోనీలే, భక్తితో ఇచ్చింది ఏదైనా అంటూ కప్పు కాఫీతో తృప్తి పడ్డారు అందరూ. మూడో ఆదివారం. ఇవాళ మ్యాట్నీకి వెళ్దాం అంది విమల ఉత్సాహంగా. అలాగే అన్నాడు పుచ్చి. విమల గబగబా పనులు ముగించుకుని తీసి పెట్టుకున్న చీర కట్టుకుంది. నిద్రపోతున్న పిల్లాన్ని లేపి చొక్కా తొడిగింది. వీధి తలుపులు తీసున్నాయేమో 10 మంది వరకు వచ్చి గుండ్రంగా కూర్చున్నారు టప్ టప్ మన పేకలు కలుపుతూ. మా వాళ్ళంతా వచ్చారు విమల అంటూ వచ్చాడు బుచ్చిబాబు లోపలికి. విమల తెల్లబోయింది. ఇదేమిటి, వీళ్ళు వారం వారం వస్తుంటారా అంది. ఏమో నాకేం తెలుసు. అవును, మీకేం తెలుస్తుంది చీరచీరలాడింది విమల. అయితే మనం పిక్చర్ మానేయాలా అంది కంగారుగా. మరేం చేస్తాము, పోనీ వాళ్ళకి చెప్పరాదు. బాగుండదేమో విమల. సరే ఈ వారం ఎలాగో భరిద్దాం, ఏం చేస్తాం అంది. బుచ్చి బయట గదిలోకి వెళ్ళిపోయాడు. విమల బట్టలు మార్చబుద్ధి కాక అలాగే కూర్చుంది. తను దూరం ఆలోచించలేదు, కానీ ఇదే అలవాటైపోతే ఇంకేమైనా ఉందా. వారానికి ఒక్క సెలవు రోజు, ఆ ఒక్కరోజు ఇలా గంటల తరబడి పేకాడుతూ కూర్చుంటే ఒక మాట మంచి లేదు, హాయిగా నిద్ర లేదు, సినిమా పాడు లేదు. ఇదేం తద్దినం ఆలోచిస్తున్న కొద్దీ విమలకు కలవరం పుట్టింది. బుచ్చిబాబు లోపలికి వచ్చాడు. విమల కొంచెం కాఫీ లేదు, గీఫీ లేదు. ఇంతమందికి కాఫీలు అందించడానికి పాలు ఎక్కడివి? ఏదో ఒకసారి కదా అని మర్నాటికి పెరుగు లేకుండా చేశాను. ఇదేమన్నా హోటలా? అవును కానీ నాకు తోచనే లేదు. పేకాటలో మీకు ఎంత డబ్బు పోయింది, 2 3 అడిగింది. నాకు అసలు బాగా రాదుగా, 26 ఎంతో ఉంటుంది అన్నాడు. ఏమిటి, రూపాయలే? అమ్మో, ఇదే మీరు చేస్తున్న పని? ఇప్పుడు బాగానే నేర్చుకుంటున్నాను విమల. నా మొహంలా ఉంది మీ బాగు మీ ఆటను. ఏమీ నేర్చుకో అక్కర్లా. మళ్ళీ వారం నుంచి వాళ్ళని రావద్దని చెప్పండి. ఇదేం క్లబ్బా ఇల్లా? జరిగిందేదో జరిగింది. మళ్ళీ వారం ఇలా అయితే మర్యాదగా ఉండదు. విమల వార్నింగులు వీధి గదిలోకి వినిపిస్తున్నాయి. నువ్వు చాలా సివిలైజ్డ్ అని వాళ్ళంతా అనుకుంటున్నారు మరి అన్నాడు. ఈ పేకట రాయుళ్ళ మెచ్చుకోళ్ళు నాకేం అక్కర్లా అరిచింది విమల. కాఫీ కాదు కదా, టీ నీళ్లు కూడా లేకుండా బుచ్చిబాబు మొహం మార్చుకుని బయటకు వచ్చాడు. బుచ్చిబాబును చూడగానే మార్గదర్శి, డోంట్ వర్రీ బ్రదర్, ఎంతైనా ఆడంగులు ఆడంగులే అని ఓదార్చాడు ఏడ్చుకుంటూ. ఆట హుషారుగా సాగలేదు. చీకటి పడకుండానే ఎత్తేశారు. ముచ్చటగా 3 సార్లు ఆడేసరికి ముంచుకొచ్చింది. ఇక నీకు మాకు తీరిపోయింది అంటూ బుచ్చిబాబును ఒక్కొక్కళ్ళు కావలించుకుని ఏడ్చి మరీ వెళ్ళారు. విమల దభేలుమని తలుపులు వేసింది. గుండెల మీద చేయి పెట్టుకుని గాలి పీల్చుకుంది. 4వ వారం అన్నం తినగానే బుచ్చి బయటకు ప్రయాణం కడుతూ ఉంటే విస్తుపోయింది విమల. ఎక్కడికి అంది. కాసేపు అలా అక్కడ కూర్చుని వస్తాను, వాళ్ళంతా జనార్దనం ఇంట్లో వేసుకుంటారట అన్నాడు. నేనింత చెప్తే మళ్ళీ మీరు బయలుదేరారా పేకాటకి? మన ఇంట్లో కాదుగా. అయితే మాత్రం ఆ ఇల్లాలు మాత్రం నాలాగా బాధపడదు.
అయినా డబ్బు ఇలా తగలేస్తే రేపటి నుంచి ఏం తింటాము? పాత పేక ముక్కలు తింటే కడుపు నిండుతుందా? 1-2 సార్లు సరదా పడ్డారు కదా అని ఊరుకున్నాను. అసలు తప్పు నాది. వెళ్ళండి, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది విమల. కాసేపటికి బయటకు వచ్చి చూసేసరికి నిజంగానే లేడు బుచ్చి. అమ్మో, ఈ మనిషికి పేకాట పిచ్చి పట్టిందా అని తర్కించుకుంటూ తనను తాను తిట్టుకుంటూ కాలు కాలిన పిల్లిలా తిరిగింది రోజంతా. రాత్రి 9 గంటల వేళ వచ్చాడు బుచ్చి. భేష్, రికార్డు బ్రేక్ చేశావు అంది కోపంగా. బుచ్చి మందహాసం చిందించాడు. భోజనం భుజించాడు. దర్జాగా వెళ్ళి పార్కు మీద పడుకున్నాడు. విమల ప్రియే, ఇలా రద్దు మాట అన్నాడు. చూడు బుచ్చి ప్రియే, ఎంత ప్రయత్నించినా నీ మొహం చూస్తే నాకు కోపం రావటం లేదు. ఎప్పుడో హఠాత్తుగా నిన్ను ప్రేమించడం మానేస్తాను, అంతవరకు రానివ్వకు అంది. సరేలే, ఇలా రా అంటూ విమల కొంగు దొరకబుచ్చుకున్నాడు బుచ్చి. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.